హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ముందుగా అందరికీ చాలా ధన్యవాదాలండి. చాలా బాగా మీ అందరూ మన ఛానల్‌ని ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అలాగే నిన్న పని మీద బయటికి వెళ్ళటం వల్ల వీడియో చేయటం కుదరలేదు. ఇంకోటేందంటే అండి, మనము పొద్దాక ఫోను చూస్తున్నాం గదా! ఎక్కువగా కళ్ళు నొప్పి పుట్టటము, నాకైతే కళ్ళు కొంచెం పొడిబారినట్టు అవ్వటము, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని నేను ఒక ఈ ఈ రేస్ నుంచి ప్రొటెక్టెడ్ గ్లాసెస్ తీసుకున్నాను. అవి నేనిక్కడ ట్యాగ్ చేస్తాను ప్రోడక్టు. అవసరమైన వాళ్ళు తీసుకోండి. అవసరమైతే తీసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడైతే నేను ఏపీ టెట్ 2026కు సంబంధించి 10థ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ 2024, 25 అలాగే 25, 26 పబ్లిష్డ్ టెక్స్ట్ బుక్ అనమాట. ఫస్ట్ ఫ్లైట్ అనేది అందులో దానికి సంబంధించి బిట్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం రండి. వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ ప్రొఫౌండ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లెట్నోస్ఫెయిర్? డీప్ అండ్ ఇంటెన్సివ్. ప్రొఫౌండ్ అంటే చాలా లోతైన లేదా గాఢమైన అని అర్థము. గివ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎమియబుల్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద పోస్ట్ మాస్టర్. ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్. ఎమియబుల్ అంటే అందరితో సులభంగా కలిసిపోయే స్నేహపూర్వక స్వభావము. ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద హెయిల్ స్టోన్స్ రిజెంబెల్డ్ న్యూ సిల్వర్ కాయిన్స్. ఇది ఏమిటి అని అడిగాడు. ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏమిటి అని అడిగాడు. ఇది మెటాఫర్. లైక్ లేదా యాజ్ లేకుండా ఒక వస్తువును మరొక దానితో నేరుగా పోల్చారు కాబట్టి ఇది రూపక అలంకారం, మెటాఫర్. వాట్ ఈజ్ ద యాంటానిమ్ ఆఫ్ కంటెంట్మెంట్? కంటెంట్మెంట్ అంటే డిస్సాటిస్ఫాక్షన్. అంటే యాంటానిమ్ అడిగాడు కాబట్టి నేను డైరెక్ట్ యాంటానిమ్ చెప్పాను. కంటెంట్మెంట్ అంటే ఏంటంటే తృప్తి అని అర్థం. దీనికి యాంటానిమ్ అంటే అసంతృప్తి కాబట్టి డిస్సాటిస్ఫాక్షన్. కంప్లీట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ టెన్స్. లెనిచో ఎగ్జామైన్ ద స్కై టువార్డ్స్ ద నార్త్ ఈస్ట్ ఆల్ మార్నింగ్. ఇక్కడ హ్యాడ్ బీన్ ఎగ్జామినింగ్. ఉదయం అంతా ఒక పని జరుగుతూనే ఉన్నందువలన భూతకాలంలో కొనసాగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. చేంజ్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. ద రెయిన్ కంప్లీట్లీ డెస్ట్రాయిడ్ ద కార్న్ఫీల్డ్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంట. ద రెయిన్ కంప్లీట్లీ డెస్ట్రాయిడ్ ద కార్న్ఫీల్డ్. ద కార్న్ఫీల్డ్ వాజ్ కంప్లీట్లీ డెస్ట్రాయిడ్ బై ద రెయిన్. ద కార్న్ఫీల్డ్ వాజ్ కంప్లీట్లీ డెస్ట్రాయిడ్ బై ద రెయిన్. ఇక్కడ వాక్యము సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి వాజ్ ప్లస్ V3 అనేది వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద టెక్స్చువల్ ఇడియం? యాన్ ఆక్స్ ఆఫ్ ఏ మ్యాన్, వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ స్ట్రాంగ్ పర్సన్. ఎద్దుల రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసే వ్యక్తిని ఈ ఇడియంతో పిలుస్తారు. సప్లై ద కరెక్ట్ ప్రిపోజిషన్. లెనిచో కొంచెం ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ కాండి. లెనిచో వ్రోట్ ఏ లెటర్ డాష్ గాడ్ టు గాడ్. ఒకరికి ఉత్తరం రాసేటప్పుడు లెటర్ టు అని వాడాలి. నెక్స్ట్ రెండో లెసన్. నెల్సన్ మండేల్ డిఫైన్ ద టర్మ్ అపార్థీడ్ యాజ్ మెన్షన్ ఇన్ ద లెసన్. ఏ పొలిటికల్ సిస్టమ్ దట్ సపరేట్స్ పీపుల్ అకార్డింగ్ టు దేర్ రేస్. రంగు లేదా జాతి ఆధారంగా ప్రజలను వేరు చేసే వివక్షాపూరిత రాజకీయ విధానము. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ దట్ అండర్లైన్డ్ వర్డ్. మండేలా ఫెల్ట్ ఓవర్వెల్మ్డ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ హిస్టరీ. ఇది యాడ్జెక్టివ్. ఇది మనోభావ స్థితి లేదా నామవాచకం యొక్క స్థితిని వర్ణిస్తుంది. చేంజ్ ఇన్ టు ఇండైరెక్ట్ స్పీచ్. మండేలా సెడ్ ఫ్రీడమ్ ఈజ్ ఇండివిజిబుల్. Mandela said that freedom is indivisible.
ఇది సార్వత్రిక సత్యం కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా టెన్స్ ఎటువంటి మార్పు ఉండదు. వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ రెజిలియన్స్? రెజిలియన్స్, ద ఎబిలిటీ టు కవర్ క్విక్లీ ఫ్రమ్ డిఫికల్టీస్, కష్టాల నుండి, అణిచివేత నుండి త్వరగా కోలుకునే మానసిక దృఢత్వం. వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ అప్రెజర్? అప్రైజర్, లిబరేటర్. ఆన్సర్ వచ్చేసరికి లిబరేటర్ లేదా సేవియర్. అప్రైజర్ అంటే అణచివేసేవాడు, దీనికి వ్యతిరేకం విముక్తిని ప్రసాదించేవాడు లిబరేటర్. కంప్లీట్ ద ఫ్రేజల్ వెర్బ్. మండేలా హ్యాడ్ టు బ్రేక్ డాష్ ఫ్రమ్ ద చైన్ ఆఫ్ ఆపరేషన్. హ్యాడ్ టు బ్రేక్ అవే ఫ్రమ్ ద చైన్ ఆఫ్ ఆపరేషన్. ఇక్కడ బ్రేక్ అవే అంటే బంధనాలను తెంచుకొని బయటికి రావడము. యాడ్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ద spectacular array of jets was amazing dash. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అడిగాడు. వాజంట్ ఇట్. వాక్యం పాజిటివ్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్ వాజ్ ఆధారంగా నెగిటివ్ ట్యాగ్ వస్తుంది. వాట్ డస్ ద ఫ్రేజ్ యాన్ ఎఫెమరల్ illusion mean in the context of Mandela's childhood freedom? A short-lived or temporary dream illusion అంటే క్షణకాలం మాత్రమే ఉండే తాత్కాలికమైనది. 2 stories about flying. What is the meaning of the word maddened in? Maddened by hunger. Driven desperate or furious. ఆకలి తట్టుకోలేక పూర్తిగా అసహనానికి తహతహకు గురి కావటము. ఫైండ్ ద సినానిమ్ ఆఫ్ మాన్స్ట్రస్. షాకింగ్ ఆర్ హ్యూజ్. మాన్స్ట్రస్ అంటే భయంకరమైన లేదా చాలా పెద్దదైన. వాట్ ఈస్ ద నౌన్ ఫ్రమ్ ఆఫ్ ద వెర్బ్ ఫ్లై? ఫ్లై అనే వెర్బ్కి నౌన్ ఏంటి అంటే ఫ్లైట్. ఫ్లై అనేది క్రియ కాగా ఫ్లైట్ అనేది నామవాచకం అవుతుంది. గివ్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం అవుట్ ఆఫ్ ద బ్లూ, కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఏమాత్రం ఊహించకుండా అకస్మాత్తుగా జరిగే సంఘటన. కరెక్ట్ ద ప్రిపోజిషన్. ద పైలట్ ఆఫ్ ద బ్లాక్ ఏరోప్లేన్ వేవ్డ్ డాష్ హిమ్ టు. ఒకరికి సైగ చేయడము లేదా చేయి ఊపడాన్ని వేవ్డ్ టు సమ్వన్ అని అంటాము. కంప్లీట్ ద కండిషనల్ సెంటెన్స్. ఇఫ్ ద కంపాస్ హ్యాడెంట్ స్టాప్డ్ వర్కింగ్ ద పైలట్ డాష్ నాట్ లాస్ హిజ్ వే. ఆన్సర్ వుడెంట్ హ్యావ్ లాస్ట్. థర్డ్ కండిషనల్ క్లాజ్ ప్రకారం ఇఫ్ క్లాజ్తో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే మెయిన్ క్లాజ్లో వుడెంట్ హ్యావ్ ప్లస్ V3 అనేది రావాలి. గివ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బెకనింగ్ ఫ్రమ్ హిజ్ ఫస్ట్ ఫ్లైట్. సిగ్నలింగ్ ఆర్ కాలింగ్ సమ్వన్, రమ్మని సైగ చేయటము లేదా పిలవటము. నెక్స్ట్ 4th లెసన్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ అన్నా ఫ్రాంక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మ్యూజింగ్? డీప్ రిఫ్లెక్షన్స్ ఆర్ థాట్స్, మనసులో చేసుకునే లోతైన ఆలోచనలు. ఫైండ్ ద యాంటానిమ్ ఆఫ్ చాటర్ బాక్స్. క్వైట్, టాసిటర్న్. చాటర్ బాక్స్ అంటే వాగుడు కాయ అని, దీనికి వ్యతిరేక పదం మితభాషి. క్వైట్ లేదా టాసిటర్న్, ఈ రెండిట్లో ఏదైనా కరెక్టే. చేంజ్ టు యాక్టివ్ వాయిస్. యాన్ ఎస్ఐ వాజ్ రిటన్ బై యానే. యానీ వ్రోట్ యాన్ ఎస్ఐ. ప్యాసివ్ వాయిస్లో వాజ్ రిటన్ అని ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్లో సింపుల్ పాస్ట్లోకి వస్తుంది. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. యానే వాజ్ గుడ్ డాష్ ఇంగ్లీష్, గుడ్ ఎట్ ఇంగ్లీష్. నైపుణ్యాలను చెప్పేటప్పుడు గుడ్ ఎట్ అనే వాడాలి, గుడ్ ఇన్ అని కాదు. ఫిల్ విత్ కరెక్ట్ రిలేటివ్ ప్రొనౌన్. మిస్టర్ కీసింగ్ డాష్ వాజ్ హర్ మ్యాథ్స్ టీచర్ వాజ్ అనాయిడ్ విత్ హర్ హూ. ఇక్కడ చూడండి, మిస్టర్ కీసింగ్ హూ వాజ్ హర్ మ్యాథ్స్ టీచర్ వాజ్ అనాయిడ్ విత్ హర్. మనుషుల గురించి చెప్పడానికి హూ అనేది వాడతాం. వాట్ డస్ ద ఇడియం డ్రైవ్ హోమ్ ఏ పాయింట్ మీన్? టు మేక్ సంథింగ్ కంప్లీట్లీ క్లియర్ ఆర్ ఎంఫసైజ్ ఇట్.
తన వాదనను ఇతరులకు అర్థమయ్యేలా బలంగా చెప్పటము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండోలెంట్? లేజీ ఆర్ ఇన్యాక్టివ్, బద్ధకమైన లేదా ఏ పని చేయని స్వభావము. గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా 5వ యూనిట్. వాట్ వాజ్ ద ట్రెడిషనల్ డ్రెస్ ఆఫ్ ఏ గోన్ బ్రేకర్ కాల్డ్? కబాయ్. గోవా బ్రేకర్లు వేసుకునే పొడవైన ఒకే మొక్క గౌను లాంటి దుస్తువు. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ఫ్రాన్స్డ్. మూడ్ విత్ హై స్ప్రింగి స్టెప్స్, ఉత్సాహంగా గంతులు వేస్తూ ముందుకు సాగటము. కరెక్ట్ ద ప్రిపోజిషన్. దే వర్ ట్రావెలింగ్ డాష్ ట్రైన్ టు అస్సాం బై. దే వర్ ట్రావెలింగ్ బై ద ట్రైన్ టు అస్సాం. ప్రయాణ సాధనాల ముందు బై అనేది ఉపయోగిస్తాము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లంప్ ఫిజిక్? ప్లెజెంటీ ఫ్యాట్ ఆర్ రౌండెడ్ బాడీ. కాస్త బొద్దుగా గుండ్రంగా ఆరోగ్యంగా కనిపించే శరీరాకృతిని ఫిజిక్ అదే ప్లంప్ ఫిజిక్ అని అంటాము. చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. రాజ్వీర్ సెడ్ టీ వాజ్ ఫస్ట్ డ్రంక్ ఇన్ చైనా. రాజ్వీర్ సెడ్ దట్ టీ వాజ్ ఫస్ట్ డ్రంక్ ఇన్ చైనా. చారిత్రక వాస్తవం కాబట్టి టెన్స్ అనేది మారదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్విగరేటింగ్ ఇన్ కూర్గ్స్ కాంటెక్స్ట్? మేకింగ్ వన్ ఫీల్ స్ట్రాంగ్, హెల్తీ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. నూతన ఉత్సాహాన్ని లేదా శక్తిని ఇచ్చేది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ విహెమెంట్లీ? విహెమెంట్లీ ఇన్ ఏ ఫోర్స్ఫుల్, ప్యాషనేట్ ఆర్ ఇంటెన్స్ మేనర్. చాలా బలంగా, తీవ్రంగా నిరసించటము లేదా వాదించటము. తర్వాత ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ అపతి. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ కాన్సర్న్. దేనికైనా సరే ఆసక్తి చూపకపోవటము లేదా ఉదాసీనత, ఆసక్తి లేకపోవడం లేదా ఉదాసీనత. ఫైండ్ ద యాంటానిమ్ ఆఫ్ హోస్టైల్. యాంటానిమ్ ఆఫ్ హోస్టైల్. హోస్టైల్కి వ్యతిరేక పదము ఫ్రెండ్లీ. హోస్టైల్ అంటే శత్రుత్వపూరితమైన అని, దీనికి వ్యతిరేక పదము ఫ్రెండ్లీ, స్నేహపూర్వకమైన. కంప్లీట్ ద ఫ్రేజల్ వెర్బ్. ద ఆర్థర్ హ్యాడ్ టు పుట్ డాష్ విత్ ద ఆటర్స్ మిస్చెఫ్. పుట్ అప్ విత్. పుటప్ విత్ అంటే భరించటము లేదా ఓపికగా సహించటము. టు టాలరేట్ అనమాట. ఐడెంటిఫై ద నాన్ ఫినెట్ క్లాజ్. టు కీప్ ద ఆటర్ ట్యామ్డ్. మ్యాక్స్వెల్ టుక్ కేర్. టు కీప్ ద ఆటర్ ట్యామ్డ్ 2+V1తో ప్రారంభమైనందువలన ఇది నాన్ ఫైనెట్ క్లాజ్ అనేది అయింది. ఐడెంటిఫై ద కరెక్ట్ ప్రిపోజిషన్. మిస్బిల్ ఫ్లంబ్డ్ డాష్ ద ట్యాప్ విత్. మిస్బిల్ ఫంబల్డ్ విత్ ద ట్యాప్. చేతులతో దేనినైనా తిప్పడాన్ని లేదా వెతకడాన్ని, తడబడటాన్ని ఫంబెల్డ్ విత్ అని అంటాము. వాట్ డస్ ద వర్డ్ తాల్డమ్ మీన్ ఇన్ ద లెసన్? ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్ పవర్ ఆఫ్ అనదర్. బాండేజ్. ఒకరి బంధనంలో లేదా దాసత్వంలో చిక్కుకుపోవడము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంపల్సివ్లీ? రెస్పాండింగ్ టు యాన్ ఇరిసేటబుల్ అర్జ్. రెస్పాండింగ్ టు యాన్ ఇరిసిస్టబుల్ అర్జ్. తనకు తాను ఆపుకోవడము లేదా బలవంతంగా ఒక పని చేయడము. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద విష్ఫుల్లీ. విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ వేగ్ ఆర్ రిగ్రెట్ఫుల్ లాంగింగ్. ఏదైనా కావాలని లేదా చేయాలని ఆశగా లీనమై చూడటము. ఫ్రమ్ ద క్వశ్చన్ ట్యాగ్ వల్లి సేవ్డ్ ఎవ్రీ పెన్నీ. దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అని అడిగాడు. డిడెంట్ షీ. సేవ్డ్ అనేది సింపుల్ పాస్ట్ V2 మరియు వాక్యం పాజిటివ్లో ఉంది కాబట్టి డిడెంట్ షీ అనేది వచ్చింది. చేంజ్ టు ప్యాసివ్ వాయిస్. వల్లి డివోర్వ్డ్ ద ల్యాండ్స్కేప్స్ విత్ హర్ ఐస్. ద ల్యాండ్స్కేప్ వాజ్ డివోర్వ్డ్ బై వల్లి విత్ హర్ ఐస్. సింపుల్ పాస్ట్లో ఉన్న వాజు వర్రు ప్లస్ V3 అనేది వాడాలన్నమాట. ఫైండ్ ద సినానిమ్ ఆఫ్ రెజల్యూట్. డిటర్మైన్డ్. రెజల్యూట్కి సినానిమ్ ఏంటంటే డిటర్మైన్డ్, గట్టి నమ్మకము లేదా పట్టుదల కలిగి ఉండటము.
వాట్ డస్ ద ఫ్రేజల్ వెర్బ్ స్లాంక్ ఆఫ్ మీనింగ్ రిగార్డింగ్ బస్ స్పీడ్ టు బికమ్ స్లోడ్ ఆర్ లెస్ ఇంటెన్స్ వేగం తగ్గడము లేదా నెమ్మదిగా నెమ్మదించటము. ఫైండ్ ద యాంటోనిమ్ ఆఫ్ హాటీ, హంబుల్ లేదా మోడెస్ట్. హాటీ అంటే గర్వంతో కూడిన ప్రవర్తన, దీనికి వ్యతిరేకము హంబుల్ అంటే వినమ్రత. వీటికి నాకు తెలిసి ఆప్షన్స్ ఉంటే బాగుంటుందండి, కానీ ఆప్షన్స్తో లేట్ అవుతుందని నేను ఆప్షన్స్ లేకుండా చేస్తున్నాను. ఒకసారి ఇవన్నీ మీరు చూస్తే తర్వాత ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ ఆప్షన్స్తో కూడా నేను బిట్స్ చేయటానికి ప్రయత్నిస్తా. అది కావాలంటే మీరు కామెంట్ చేస్తేనేలే. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ డిస్క్రీట్ ఇంక్వైరీస్ మేడ్ బై వల్లి. కేర్ఫుల్లీ అండ్ కాషన్స్ టు అవాయిడ్ అట్రాక్టింగ్ అటెన్షన్. ఇతరుల దృష్టి పడకుండా రహస్యంగా జాగ్రత్తగా చేసే విచారణ. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ఇన్స్క్రూటబుల్, ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్, ఇంటరెప్ట్. సులభంగా అర్థం కానిది లేదా రహస్యమైనది. ఫైండ్ ద యాంటోనిమ్ ఆఫ్ లామెంటేషన్. లామెంటేషన్ అంటే రిజాయిసింగ్ లేదా సెలబ్రేషన్. లామెంటేషన్ అంటే విలాపము లేదా ఏడవటము, దీనికి వ్యతిరేక పదము సెలబ్రేషన్, సంతోషం. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్. డెత్ ఈజ్ కామన్ డాష్ ఆల్ మోర్టల్స్. డెత్ ఈజ్ కామన్ టు ఆల్ మోర్టల్స్. కామన్ టు ఆల్ అంటే అందరికీ సమానంగా వర్తించే నియమము. చేంజ్ ఇన్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ద బుద్ధ సెడ్ ద వరల్డ్ ఈజ్ afflicted with death. The Buddha said that the world is afflicted with death. ఇది తత్వశాస్త్రపరమైన నిత్య సత్యం కాబట్టి టెన్స్ అనేది మారదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మోర్టల్? మోర్టల్ అంటే బీయింగ్స్ దట్ మస్ట్ డై. బీయింగ్స్ దట్ మస్ట్ డై అంటే చావు ఉన్న జీవులు, మనుషులు, ప్రాణులు. ఫైండ్ ద సినానిమ్ ఆఫ్ అఫ్లిక్టెడ్. సినానిమ్ ఏంటి అఫ్లిక్టెడ్కి? అఫెక్టెడ్ బై సఫరింగ్ ఆర్ పెయిన్, బాధలు లేదా కష్టాల చేత పీడించబడటము. వాట్ డస్ ద వర్డ్ గ్రీవ్ మీన్? ఫీల్ ఇంటెన్సివ్ శారో, తీవ్రమైన దుఃఖాన్ని లేదా బాధను అనుభవించటము. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ పాల్పిటేషన్. ర్యాపిడ్, స్ట్రాంగ్ ఆర్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్, ఆందోళన లేదా టెన్షన్ వల్ల వేగంగా గుండె కొట్టుకోవడం అన్నమాట. ఫైండ్ ద సినానిమ్ ఆఫ్ హిపోక్రిట్. ప్రిటెండర్ ఆరు ఇన్సెరెప్ పర్సన్, ఇన్సెన్సియర్ పర్సన్, మనసులో ఒకటి ఉంచుకొని బయటకు నటించే వ్యక్తి అనమాట. ఫైండ్ ద యాంటానిమ్ ఆఫ్ మలీషియస్. బెనవోలెంట్ ఆర్ కైండ్. మలీషియస్ అంటే కీడు తలపెట్టే, దానికి వ్యతిరేక పదం దయా హృదయం కలిగిన, బెనవోలెంట్. ఐడెంటిఫై ద ఇడియం మీనింగ్ ఆఫ్ బీట్ అరౌండ్ ద బుష్. టు అవాయిడ్ గెట్టింగ్ ద పాయింట్. అసలు విషయం చెప్పకుండా చుట్టూ తిప్పి మాట్లాడటం అనమాట. కరెక్ట్ ద ప్రిపోజిషన్. లోమ్ అరైవ్డ్ డాష్ యాన్ ఈవినింగ్ డ్రెస్ ఇన్. లోమ్ అరైవ్డ్ ఇన్ యాన్ ఈవినింగ్ డ్రెస్. ఒక నిర్దిష్ట దుస్తులను ధరించి ఉండటాన్ని ఇన్ ఏ డ్రెస్ అని అంటాము. వాట్ డస్ ద వర్డ్ ఎంబేజిల్మెంట్ మీన్ ఇన్ ద ఆర్గ్యుమెంట్స్? థెఫ్ట్ ఆర్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్. ఆస్తులు లేదా డబ్బు అక్రమంగా వాడుకోవటము లేదా నొక్కేయటము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్యూడెంట్? నాట్ షోయింగ్ డ్యూ రెస్పెక్ట్, రూడ్, మర్యాద లేకుండా పొగరుగా ప్రవర్తించటము. తర్వాత కరెక్ట్ ద కండిషనల్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఇఫ్ లెన్కో హ్యాడ్ మనీ హీ వుడ్ బై సీడ్స్. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్? కరెక్ట్.
సెకండ్ కండిషనల్లో ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ ఉంటే మెయిన్ క్లాజ్లో వుడ్ ప్లస్ V1 అనేది రావాలి. ఐడెంటిఫై ద ఇన్వర్షన్ స్ట్రక్చర్. సెల్డమ్ డాష్ యానే కీప్ క్వైట్ ఇన్ క్లాస్. ఆప్షన్స్ డిడ్ డజ్. ఈ రెండిట్లో ఏది? డిడ్. సెల్డమ్ డిడ్. యానే కీప్ క్వైట్ ఇన్ ద క్లాస్. గతంలో జరిగిన అలవాటును సెల్డమ్ అనే నెగిటివ్ అబ్జర్వ్తో చేసినప్పుడు డిడ్ అనేది వస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వెర్బ్ గివ్ అప్? గివ్ అప్ అంటే టు స్టాప్ ట్రయింగ్ ఆర్ సరెండర్. ప్రయత్నాన్ని విరమించుకోవటము లేదా ఓటమిని ఒప్పుకోవటము. ఐడెంటిఫై ద కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఐడెంటిఫై ద కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. వల్లి సేవ్డ్ మనీ డాష్ రీడింగ్ ద బస్ విత్ ఏ వ్యూ టు. విత్ ఏ వ్యూ టు అంటే ఆ ఉద్దేశంతో అని అర్థం. బస్సు ఎక్కాలనే ఉద్దేశంతో డబ్బు దాచింది. ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్. ద ఫాగ్ కమ్స్ ఆన్ లిటిల్ క్యాట్ ఫీట్. ఇది మెటాఫర్. పొగమంచు రావటాన్ని పిల్లి నడకతో నేరుగా పోల్చారు కాబట్టి ఇది రూపక అలంకారము. ఇవి ఫస్ట్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్కి సంబంధించి 70 బిట్స్ అనమాట. ఇంతటితో అయిపోలేదండి. 10th క్లాస్కి సంబంధించి ఇంకా అందులో ఉన్న ఆర్థర్స్ గురించి, లెసన్స్ గురించి, ఆర్థర్స్ గురించి, వాటి గురించి ఒక 70 బిట్స్. అలాగే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ డెప్త్గా ఉంది. అందులో ఉన్న ఫ్రేజల్ వెర్బ్స్ కానివ్వండి, లేకపోతే కాంపౌండ్ వర్డ్స్ అని ఇచ్చాడు అవి కానివ్వండి, వాటి గురించి ఒక 70 బిట్స్ అలా ఉన్నాయి. ఇవన్నీ అన్నీ ఒకే వీడియోలో చేస్తే గంట దాటిపోతుంది. అందుకని 20 మినిట్స్కి ఒకటి, 20 మినిట్స్కి ఒకటి అట్లా 2-3 వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.